వాళ్లకు జరిగిన అన్యాయాన్ని కేవలం ఒక 24 గంటల్లో రోడ్డుపైకి ఎక్కితే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయింది. వాళ్లకు పొగాకు కానీ తంబాకు కానీ ఇవ్వకుండా వాళ్ళ వర్క్ని ఆపేశారు. వీళ్ళందరూ రోడ్డుపైకి ఎక్కితే ఒక 24 గంటల్లో వాళ్ళకు మళ్ళీ పొగాకు తంబాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి నా కుల బంధువులారా, మీరు వాట్సాప్లలో పెట్టండి, అందరికీ తెలుస్తుంది, కరెక్టే. కాకపోతే మన హక్కులు సాధించడానికి రోడ్డుపైకి వచ్చి మనం పోరాడుతూనే మన హక్కులను సాధించుకుంటాం. ప్రతి ఒక్కరూ మన ముదిరాజుల ఐక్యత కోసం పోరాడదాం. దయచేసి కదలి రండి. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, జై ముదిరాజ్.